నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం, నిస్సాయిలకు సేవా కార్యం, మహిళను కాపాడిన పోలీసులు, ఎన్టీపీసీలో కూల్చివేతకు శ్రీకారం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. హెచ్కేఆర్ ఆధ్వర్యంలో గోదావరికని బస్టాండ్ రోడ్డు ఇరువైపులా సర్వీస్ రోడ్డు పనులు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సర్వీస్ రోడ్డు ఇక్కడి నుంచి కవితా థియేటర్ వరకు ఉండనుండగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి సర్వీస్ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహంకాళి స్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గట్ల రమేష్, ముస్తఫా, అధికారులు ఉన్నారు. కాగా ఈ సర్వీస్ రోడ్డు కోసం కూల్చివేసిన షాపుల నిర్వాహకులు నష్టపోకుండా కూల్చివేసిన షాపుల వెనుకగా సింగరేణి క్వార్టర్స్ ముందు షాపు సముదాయాలు నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా ఈ షాపు యజమానులు ఈరోజు రామగుండం ఎమ్మెల్యే మా రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సర్వీస్ రోడ్డు ప్రారంభం, దీని సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికి రామగుండం ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత 14 సంవత్సరాలుగా హెచ్కేఆర్ వాళ్ళు రాజీవ్ రహదారి నిర్మించిన సందర్భంలో ఈ సర్వీస్ రోడ్డులో అనేకమైన అక్రమ కట్టడాలు ఉండడం వల్ల ఆ కట్టడాల వలన వాళ్ళందరూ కోర్టుకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సర్వీస్ రోడ్డు అప్పుడు పూర్తి చేయలేకపోయిన సందర్భం. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వచ్చారు, పోయారు. కానీ ఇక్కడ అనేక మంది చనిపోతా ఉంటే కూడా ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు. కానీ గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి, యాక్సిడెంట్స్ లేని నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో హెచ్కేఆర్ వాళ్ళు పని అంటే కూడా ఆ సందర్భంలో వాళ్లకున్న టోల్ గేటును ఓపెన్ చేయించి వాళ్ల మీద నిర్బంధం చేసి ఈ రోడ్డు ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్న కట్టడాలలో అందరితోటి కూడా మాట్లాడి వాళ్లకు ప్రత్యేకమైన వెనుకకే స్థలం చూపించి వాళ్లకు కూడా ఇబ్బందులు జరగకుండా వాళ్లకు కూడా స్థలాన్ని చూపించి ఈ రోజు సర్వీస్ రోడ్డును ప్రారంభించిన సందర్భం ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ 14 సంవత్సరాలలో కేవలం కవితా టాకీస్ బస్టాండ్ ఏరియా సమీపంలోనే దాదాపుగా 100 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు రోడ్ల పడ్డాయి. ఈ యాక్సిడెంట్లు అనేకమైన జరిగిన సందర్భంలో కూడా ఎవరూ పట్టించుకోలే. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి తప్పకుండా ఇక్కడ నిర్మాణాలు చేసుకున్న వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళతోటి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్లకు కూడా నష్టం జరగకుండా ఆ స్థలం వెనుకాలనే సింగరేణి అధికారులతో కూడా మాట్లాడి వాళ్లకు కూడా మళ్లీ కూడా కొత్తగా నిర్మాణాలు చేయించేందుకు కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే ఎవరికీ నష్టం జరగకుండా, ఏ కుటుంబం కూడా మళ్లీ రోడ్డున పడకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఇక్కడ అభివృద్ధి అనేది జరగాలి అనేది రెండు కూడా సమపాలలో ఉండాలనే ఆలోచనతోటి ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రత్యేకంగా హెచ్కేఆర్ కంపెనీ వాళ్ళు ఇప్పుడే రామకృష్ణ గారు వాళ్ళ మిత్ర బృందం కూడా వచ్చి పనులు ప్రారంభించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోడ్డు లేకపోవడం వల్ల అనేకమైన యాక్సిడెంట్స్ అయితే ఉన్నాయి. ఈ రోజు బస్టాండ్లకు కనీసం బస్సు వెళ్లే పరిస్థితి లేదు. ఆటో వాళ్ళందరూ కూడా ఆగం వచ్చి అక్కడ బస్సులకు అడ్డం రావడం వల్ల అక్కడ యాక్సిడెంట్లు అయి చాలా మంది చనిపోవడం జరిగింది. ఇవన్నీ క్లియర్ కావాలంటే ఖచ్చితంగా సర్వీస్ రోడ్డు నిర్మాణం జరగాలి అనేది ఈ రోజు నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యే గారు ఒక గొప్ప సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు. ఏదైతే బస్టాండ్ దగ్గర ఉన్న సర్వీస్ రోడ్డు, స్కూప్స్ దగ్గర ఇంకో చిన్న బిట్టు, ఈ రెండు చేస్తే గోదావరి కనిలో ప్రారంభమైతే రామగుండం వరకు ఆటోలు గాని, 2 వీలర్స్ గాని, లేకపోతే బైక్ల మీద వెళ్లి ఇప్పుడు చిన్న 4 వీలర్స్ కార్లు కూడా ఈ సర్వీస్ రోడ్ లో వెళ్లే అవకాశం ఉంటది. ఈ సర్వీస్ రోడ్ లో ఇవి వెళ్లడం వల్ల
ఏదైతే మెయిన్ రోడ్ మీద ఎలాంటి యాక్సిడెంట్స్ కూడా కావు, ఒక్క ప్రాణానికి కూడా నష్టం జరిగే పరిస్థితి లేదు కనుక ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. రామగుండం ప్రజల పక్షాన ఈ రోడ్డు పూర్తయిన తర్వాత ఒక్క యాక్సిడెంట్ కూడా కాకుండా ప్రజలందరూ సురక్షితంగా వాళ్ళకి ఇంటికి చేరే అవకాశం ఉన్నది కనుక ఇంత మంచి నిర్ణయం తీసుకుని ప్రజలందరినీ మెప్పించి ఒప్పించి వ్యాపారస్తులందరినీ కూడా ఒప్పించి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఈ రోజు హెచ్కేఆర్ వాళ్ళతోటి రోడ్డు ప్రారంభించినందుకు రామగుండం ప్రజల పక్షాన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గోదావరికని పట్టణ నడిబొడ్డైన బస్టాండ్ సమీపంలో గత 10 సంవత్సరాల నుంచి మన రాజీవ్ రహదారి ఎప్పుడైతే 4 వరుసల రోడ్డుగా విస్తరించబడిందో అప్పటి నుండి గోదావరికనిలో సర్వీస్ రోడ్ లేక అనేక ఇబ్బందులు, అనేక యాక్సిడెంట్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ విదితమే. 10 సంవత్సరాల నుంచి ఏ నాయకుడు పట్టించుకోకపోయినా ఈ రోజు మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ సర్వీస్ రోడ్ కోసం నడుం బిగించడం జరిగింది. అందులో భాగంగానే సర్వీస్ రోడ్డు అడ్డంగా ఉన్న అన్ని కట్టడాలను కావచ్చు, నిర్మాణాలను అన్నింటినీ కూడా అందరితోటి మాట్లాడి ఒప్పించి కట్టడాలు తీయించి ఫండ్ లేకపోయినా R&B గవర్నమెంట్ నుంచి ప్రత్యేక ఫండ్ అలాట్ చేయించి ఈ రోడ్డు నిర్మించే ప్రక్రియ ఈ రోజు ప్రారంభం చేస్తాను. ఖచ్చితంగా మన రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ అన్న గారికి బస్టాండ్ కాలనీ షాపులందరూ తరఫున మా మనస్ఫూర్తిగా నమస్కారం. ఏదైతే రోడ్డు భాగంగా మా షాపులు ఉన్నాయో అలాగే మాకు వెనుకకి షాపు కట్టుకోవడానికి జాగా మేము ప్రారంభించుకుంటున్నాం. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళు ఆ జాగాను పునరావాసం కింద మాకు తొందరగా ఏర్పాటు చేసి అందరికీ అభివృద్ధిగా మాకు సహకరించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి నమస్కారము. మాకు ఈ జాగా పోతే మాకు మళ్ళీ కట్టిస్తాడు, మమ్మల్ని అందరినీ ఎన్నుకోవాలి, ఆడుకోవాలి. ఎప్పటికీ మేము అందరం మంచిగా ఉండాలి. మా ఎమ్మెల్యే గారు చల్లగొట్టారు. ఉన్న చిరు వ్యాపారాలు షాపుల ఫైనాన్స్ తిరిగి పునరావాసం ధన్యవాదాలు. ఆత్మీయత విరాజిల్లింది. సింగరేణి స్కూల్ టీచర్గా 34 సంవత్సరాలు గురుతర బాధ్యతలు నిర్వహించిన గోదావరికని సెక్టార్ 2 సింగరేణి స్కూల్ టీచర్గా జి రాధిక ఈరోజు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా, అలాగే ఈరోజు రాధిక డాక్టర్ గోపి సుందర్ దంపతుల పెళ్లి రోజు నేపథ్యంలో ఏ శశికళ టీచర్ ఆధ్వర్యంలో మహత్తర కార్యం జరుగుతూ ఉంది. జ్యోతి గాంధీ ఫౌండేషన్, అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ మగువ నిర్వహణలో నిస్సాయిలకు అపాన్నాస్తం అందించారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి టీచర్ హెప్సిబా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈరోజు చాలా సంతోషించదగిన విషయం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు మాతో ఉండి ఇన్ని సంవత్సరాలు పిల్లలకి ఎంతగానో స్నేహశీలిగా మృదుశీలిగా ఉంటూ చాలా మంచి విద్యాభ్యాసాన్ని అందించినటువంటి ఒక రాధికా మేడం గారికి మా ప్రత్యేకమైనటువంటి ఒక అభినందనలు. ఎందుకంటే తను చాలా 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 సాఫ్ట్ కార్నర్ పర్సన్, గుడ్ నేచర్ పర్సన్, కైండ్ హార్టెడ్ పర్సన్, ఎవరిని మనసు నొప్పించేటువంటి ఒక పర్సన్ కాదు. అందరినీ కూడా అయ్యో అని దగ్గరికి తీసుకునే పర్సన్. పిల్లలతో కూడా చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. అలానే మా అందరితో కూడా ఒకవైపు తన రిటైర్మెంట్ లైఫ్తో తన కుటుంబంతో సంతోషంగా ఉంటుందని భావించినప్పటికీ కూడా మమ్మల్ని విడిపోయి దూరంగా ఉంటుందని ఒకవైపు బాధగా ఉంది. సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఒక రోజున ముఖ్యంగా వాళ్ళ ఇరువురు దంపతులకు నా తరపు నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ మేడం. అంతేకాకుండా ఇంత మంచి సేవా కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి యొక్క గాంధీ సార్కి ప్రత్యేకమైనటువంటి యొక్క అభినందనలు. ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది నిస్సహాయులకు తన చేదోడు వాదులుగా నిలుస్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అంత మాత్రం లేకుండా మా యొక్క శశికళ మేడంకి ప్రత్యేకమైన ధన్యతను తెలుపుకోవాలి. ఎందుకంటే ఎన్ని పని ఒత్తిళ్లు తనపై ఉన్నా ఎవరికైనా సహాయం కావాలి అంటే మాత్రం పరిగెత్తుకొని వస్తుంది. అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తను చేసేటువంటి కార్యక్రమాలు ఇంకా ఇలాగే కొనసాగాలని మా అందరి తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఇంత గొప్పగా అరేంజ్ చేస్తారని నాకు అసలు ఐడియా లేదు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. కాకపోతే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఇదిగా చేసిన శశికళ మేడం గారికి, తర్వాత గాంధీ సార్ గారికి,
ముఖ్య అతిథిగా వచ్చిన హెచ్పాకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటానని వెళ్తున్న మహిళను గోదావరిఖని 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి కాపాడారు. ఇంట్లో నుండి తన చిన్న పాపతో ఈ మహిళ వెళ్ళాక కుటుంబ సభ్యులు గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి సిఐకి ఈ విషయాన్ని చెప్పారు. గోదావరి బ్రిడ్జ్ వద్ద ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయిందని సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి స్వయంగా బాధితురాలతో ఫోన్లో మాట్లాడారు. ఆత్మహత్య అనేది అన్ని సమస్యలకు పరిష్కారం కాదని, తనకి ఏదైనా సమస్య ఉంటే పోలీసు వారికి తెలియజేస్తే సహాయం చేస్తారనే నమ్మకం, భరోసా కల్పిస్తూ సదరు మహిళతో మాట్లాడుతూ ఆమె లొకేషన్ తెలుసుకున్నారు. అక్కడికి వెళ్ళి పోలీసు వాహనంలో ఎక్కించుకొని తిరిగి కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు. గోదావరిఖనిలో నువ్వు ఏ దరఖాస్తు ఇచ్చినా నేను కొట్టిండు అంటే ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తా. ఇమీడియట్లీ అవసరమైతే వాళ్ళ మీద కేసు చేయాలా, నీకు ఎంత సెక్యూరిటీ చేయాలో మేము ఇస్తాం కదా. చనిపోతారా నీ బిడ్డ చిన్న పాప, ఒక ఆడపిల్ల, ఆమె నువ్వు ఎక్కడున్నావు చెప్తాను. నేను వస్తున్నా కదా, నేను మాట్లాడతాను, నీకు ఏ ప్రాబ్లం లేకుండా మాట్లాడతాను. నువ్వు ఎక్కడున్నావు అమ్మా? నేను వస్తున్నా. పోలీస్ సైరన్ వినబడుతుందా? జిఎం కాలనీ, జిఎం ఆఫీస్ దాటినావా? ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్ కేంద్రంగా అభివృద్ధి కోసం కూల్చివేతలు ఈరోజు ప్రారంభమయ్యాయి, జరుగుతూ ఉన్నాయి. మేడిపల్లి సెంటర్ నుంచి గవర్నమెంట్ స్కూల్ వరకు రామగుండం నగరపాలక సంస్థ అధికారులు రోడ్డు వెడల్పుకు గాను ఇరువైపుల షాపులకు, ఇండ్లకు మార్కింగ్ ఇచ్చారు. నిర్దేశించిన మార్కింగ్లో భాగంగా ఈరోజు షాపు భవనాల ముందు పందిళ్లను, గద్దెలను ఫ్రోక్ లైనర్తో కూల్చివేస్తున్నారు. నిర్దేశించిన మార్కింగ్ ప్రాతిపదికన షాప్ ముందు భాగాన్ని త్వరలో స్వచ్ఛందంగా తొలగించుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ఇలా అకస్మాత్తుగా కూల్చివేతలకు పూనుకోవడాన్ని వ్యాపారులు ఆక్షేపిస్తూ ఉన్నారు. నష్టపరిహారం చెల్లించాలి. నష్టపరిహారం కూలగొట్టిన దానికి నష్టపరిహారం, గడువు ఇవ్వకుండా కూలగొట్టడం, దానికి నష్టపరిహారం. మేడిపల్లి సెంటర్ నుండి అన్నపూర్ణ కాలనీ వరకు షాపింగ్ ఏరియాలో మొత్తం 40 ఫీట్లని పెట్టి అకస్మాత్తుగా నిన్న వాళ్ళు మార్కింగ్ చేసి ఈరోజు జేసీబీలు పట్టుకొచ్చి ఏమి చదువుకోకుండా, వాళ్ళు తీసుకోకుండా, ముందస్తు నోటీసులు లేవు, ఎలాంటి హెచ్చరికలు లేవు. ఇలాంటి మన ప్రజా పరిపాలన ఉన్నామా? ఎక్కడున్నామో? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దౌర్జన్యంగా తీయడం ఎంతవరకు కరెక్టు? ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ముందస్తు కనీసం ఏ రోజుల్లో ముందు నోటీస్ ఇవ్వకుండా ఏ రకంగా చేస్తారు? వాళ్ళని చదువుకోకుండా, ఏం చేయకుండా. ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు ఆలోచించి వీళ్లకు అండగా నిలబడాలి. పేద ప్రజల కోసం పనిచేస్తుందని ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈరోజు ఏంది ఇది? ఆ పరిపాలన అంటే ఈ రకమైన పరిపాలన కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి కనీసం వాళ్ళని చదువుకోమని చెప్పి వాళ్ళని తీసుకునేటట్టు, వాళ్ళ రేకులు వాళ్ళు తీసుకునేటట్టు అలాంటివి చేయకుండా, ఎలాంటి ఇది చేయకుండా నిన్న మార్కింగ్ చేసి వచ్చి ఈరోజు పొద్దున జేసీబీ పట్టుకొచ్చి మొత్తం తీసేస్తుండ్రు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా వాళ్ళకు సమయం ఇవ్వాలి. ఎక్కడి వరకు వాళ్ళకు మార్కింగ్ చేసిర్రో మీరు చదువుకోండి, మీ సామాన్ తీసుకోర్రి అని వాళ్ళకి ఎలాంటిది చెప్పకుండా చేయకుండా అభివృద్ధికి ఎవరు అడ్డుపడతలేరు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా సహకరిస్తారు. మీరు అభివృద్ధి చేస్తారట. అంతర్గత రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు గల్లీలల్లా. ఎక్కడ
అవి చేయండి. ముందు ఎక్కడెక్కడ రోడ్లు లేని కాడ రోడ్లు చేయండి. ఇలాంటి అభివృద్ధి మేము అడ్డుపడతలేము. కానీ గుంతలున్న రోడ్లు, మొత్తం డ్రైనేజీ లేదు, సెంటర్ డ్రైనేజ్ అంటారు, సెంటర్ డ్రైనేజ్ ఓపెన్ డ్రైనేజ్ కూడా సరిగా లేదు. ఇవన్నీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ఇలాంటి ఏమి లేవకుండా, ఎలాంటి హెచ్చరికలు లేకుండా, ఎలాంటి ఇది చేయకుండా ఇట్లా కూలగొట్టడం సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని ఈ ప్రజలకు న్యాయం చేసే విధంగా దీన్ని ఆపు చేయాలని మేము సిపిఎం పార్టీగా ఎన్టీపీసీ రామగుండం ఏరియా తరఫున మేము కోరుతున్నాం. ఖచ్చితంగా దీన్ని ఆపు చేయాలి. లేకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు అడ్డుకుంటారు. ఎందుకంటే మీ అభివృద్ధికి మేము అడ్డం కాదు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇక్కడ ఉన్న షాపుల వాళ్ళు కూడా, యజమానులు కూడా సహకరిస్తారు. మాకు కనీసం నోటీస్ ఇవ్వాలి కదా, నోటీస్ లేకుంటే ఎట్లా చేస్తారు అని వాళ్ళు బాధపడతారు. ఎవరి బాధల వాళ్ళు ఉన్నారు. ఈ రకమైన చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ప్రజలతో గెలిచిన ఎమ్మెల్యే కాదు, ప్రజలు చెప్పిన మనసులు కూడా చెప్పిన మాటలు కూడా వినాలని వారు వచ్చి ఒకసారి చూసి ఏంటి జరుగుతుంది ఇక్కడ సెంటర్లో. రోడ్ వైడింగ్ అన్నారు, 40 ఫీట్స్ రోడ్ అన్నారు. 40 ఫీట్ అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే సెట్ బ్యాక్ రేకులు అవన్నీ వేసారు కదా, అవన్నీ ముందుకు వచ్చినటువంటి తేలాలు తీస్తే బాగుంటుందని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఒకసారి వచ్చి చూస్తే బాగుంటుందని. నేను ఆల్రెడీ వారికి ప్లాన్ టౌన్ నవీన్ గారు కూడా నేను ఫోన్ చేసి మాట్లాడాను. మీరు తొందరగా వచ్చి మీరు జేసీబీ పెట్టి తీస్తే బాగుంటుంది, మీరు వచ్చి చూడండి. ఇది ఏంటంటే ఆల్రెడీ ఆయన మాట్లాడాను నాతోటి. మీరు ఇవన్నీ ఎప్పుడైతే ఇవన్నీ తీస్తున్నారో అవి వచ్చి చూసి నేను మీతో మాట్లాడతాను. మాకు కూడా టైం ఇవ్వాలి. అంత అర్జెంటుగా కూడా కూలగొట్టాలని కూడా కరెక్ట్ కాదు. ఇది దేనికైనా కానీ ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం చూడమని ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే వారికి ఒక నెల రోజులు టైం ఇచ్చి మీరు ఏదైతే అభివృద్ధిలో భాగస్వామ్యం, అందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. ఏదైతే ఈ 40 ఫీట్ల రోడ్ అనేది ఉందో మీరు చేయండి, చేయడానికి ఏమీ ఆటంకం ఏమి లేదు. కానీ వారు ఈరోజు ఇప్పటికే మరి షాపులు కానీ మరి ముందున్న ఏదైతే సామాన్లు కానీ అన్నింటినీ కూడా తీసేసి మనకు నష్టం చేయకూడదు. ఇంతకుముందు తీసేయడం వల్లే నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఇంకా దానికన్నా ఎక్కువ నష్టం చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా ఈ మున్సిపల్ కమిషనర్ ఆలోచించి వెంటనే ఈ పనులు ఆఫ్ చేయాలని చెప్పి మేము 60 ఫీట్లు తీసుకొని మొత్తం కలిపి మాకు అభ్యంతరం లేదు. కానీ ఉన్న పలాగా ఒక మార్కెట్ రాత్రి మార్కింగ్ కూడా గుజరాత్ కాల్ చేసి కూడగొట్టుది అంటే ఎక్కడి నుంచి అయితే సాధ్యం. ఒకడు అయ్యే పనులు పెద్ద పెద్ద ఏంటి మెట్లు ఉన్నాయి, బోర్వెల్స్ ఉన్నాయి, అక్కడ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఏంటి అది సెప్టిక్ ట్యాంకులు ఉన్నాయి. అదంటే అంత ఈజీ కాదు కదా. దానికి కొంచెం టైం ఇవ్వండి. మాకు ఏదో ఎమ్మెల్యేగా చేసి మాకు ఆదరణ మాకు చెప్పండి మేము అనుకుంటే మాకు ఆపదాయి కూర్చున్నట్టు అయిపోయింది. ఉన్న పరిస్థితులు చూస్తాను. మాకు మేము కావాలని మాకు మార్పు వస్తుంది. ఒక ఎమ్మెల్యే వేరొకరు ఒకసారి రెండు సార్లు వాళ్ళు ఉన్నారు, 3 సార్లు మేము గెలిపించుకున్నాము. అంటే ఓన్గా మా సొంతగా మేము గెలిపించుకుంటే ఈరోజు మాకు సామాన్ కలిగితే మా పరిస్థితి ఏంటి? అందరు సామాన్లు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరూ 90% మంది అప్పులు తీసుకొచ్చుకొని ఏదో పిల్లలు చదివించుకొని నడిపిస్తుంటారు. ఏదో 10 మంది కొంచెం ధనవంతులు ఉండొచ్చు. కానీ దీని ద్వారా మీకు అతి ఉపయోగం లేదు. మాకున్న దృష్ట్యా ఇదే వాడకం లేదు. 30 ఫీట్లు 60 ఫీట్ల రోడ్డు దాన్ని ఇప్పుడు 80 ఫీట్లు చేసుకొని ఏం చేస్తారు? మా ఉద్దేశం అయ్యా ఎమ్మెల్యే గారు మా విన్నపాన్ని మీరు చూసి గమనించి మాకు అన్ని న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.